దొంగతనంకి వచ్చానో దేనికి వచ్చి ఏమీ కర్మ నాకు. ఇటు వెళ్తే ఈ మంద తినేస్తున్నారు, అటు వెళ్తే అది తినేస్తుంది. ఏదో ఒకటి చేసి బయటపడిపోలే. ఎంటర్ అయ్యారా మళ్ళీ దండుపల్లి బ్యాచ్. మళ్ళీ ఎందుకు వచ్చారా? ఈసారి ఏమి ఇరికిద్దామని. రే మీకు దండం పెడతాను రా, నాకంత ఓపిక లేదురా. మీకు మీ ప్లానింగ్లకు దండం రే. అరే నన్ను వదిలేనరా బాబు, మీకు ముర్రాట్లు ఇచ్చేస్తాను, మీకు దండం రే. ఇరికిద్దామని కాదు గోలీ, ఈ ఎరకాటం నుంచి బయటపడదామని. అరే అరబొర్రాడా, నువ్వు మాట్లాడకురా, నువ్వు మాట్లాడితే నాకు నచ్చదు. నిజం గోలీ, నేను చెప్తున్నా కదా విను. మీరు చెప్తే ఓకేనండి, ఏంటో చెప్పండి. అసలు శ్రీముఖి దయంలా ఎందుకు మారాల్సి వచ్చిందో ఒక్కసారి కనుక్కో నువ్వు. ఆ విషయం ఏదో ఉందో మీరే కనుక్కోవచ్చు కదా, దాన్ని నన్ను ఎందుకు వెళ్ళకడం? మీరందరూ వెళ్ళి అడగండి, చెప్తుంది. అలా కాదు గోలీ, నువ్వే కనుక్కోవాలి. నేను కనుక్కోవాలా? నా వాళ్ళు కాదమ్మా. అంటే మనమందరం కలిసి తను వచ్చిన కారణం తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించామంటే తను వెళ్ళిపోతుంది, మనం కూడా సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ గోలీ, నువ్వే హెల్ప్ చేయాలి. ఒప్పుకో గోలీ, ప్లీజ్ గోలీ. సరే సరే, మీ జీవితంలో బుర్ర పెట్టి ఏదైనా మంచి ఆలోచన ఆలోచించారంటే అది ఇదేరా. ఒక్క నిమిషం రా. పదా ప్లీజ్ గోలీ, గోలీ వెళ్దాం రా గోలీ. సరేలే పదండి, సరేలే పదండి, ఏది జరిగితే అదే జరుగుద్ది. రేయ్ మన టైం బాగుంది, అది మంచి మూడ్లో ఉంది, ఏదో ఆడుకుంటుంది, పదండి రండి. శ్రీముఖి ఆడుకుంటున్నావా? ఆడుక. అంతకుముందు మనం ఆడిన ఆటలని ఇదేమైనా కొత్త ఆట? ఏదో పిచ్చాట, చెప్పండి. అదే మీ గురించి పాపం వాళ్ళకి ఏదో చిన్న డౌట్ ఉందంటే పాపం అది అడగడానికి వచ్చాం. ఏదో అడుగుతున్నారు కదా. ఏంటో చెప్పండి. శ్రీముఖి, మేము నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం, నీకు అభ్యంతరం లేకపోతే అడగండి. ఏం లేదు, అది ఇందాక చెప్పావు కదా, ఏదో నీ మనసులో ఏదో డౌట్ ఉంది, అడుగుతానని. అడుగు, పర్లేదు, మేడం చెప్పమంటుంది కదా. ఏదో అడుగుతున్నారు కదా. ఏం లేదండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆత్మలు పైకి వెళ్ళిపోతాయి అంటారు కదా. కొన్ని ఆత్మలు ఎక్కడెక్కడే తిరుగుతుంటాయి, వాళ్ళకి ఏదో ఫ్లాష్ బ్యాగ్లు ఉండి ఉంటాయి. అలాంటి ఫ్లాష్ బ్యాగ్ మీకేమని ఉంటే మేమందరం కలిసి మీకు కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని అందరం ఇలా కలిసి వచ్చాం, మిమ్మల్ని అడిగాం. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు సాల్వ్ చేస్తారా? దయ్యం సినిమాలు బాగానే చూస్తారనమాట. అంటే అప్పుడప్పుడు చూస్తాం, ఆ క్యాజువల్గా చూసేవే. దయ్యంగా నేను చేయలేని పని మనుషులుగా మీరు చేస్తారా? అయినా దయ్యాలకి ఫ్లాష్ బ్యాక్ ఉండాలని రూలేం లేదే. అది కాదు శ్రీముఖి, నీ గురించి మేమంతా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే నేను కూడా కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నానండి పర్సనల్గా. చెప్పండి. ఏమంటారు, భయపడకండి, క్లాస్ బాయ్ చెప్తుంది.